ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైసీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ కార్యాలయం నందు జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. భారతదేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పాలించి మనకు స్వాతంత్ర్యం ఇచ్చారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం కొన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. కానీ ప్రస్తుత పరిస్థితులు అభివృద్ధి కనిపించకపోవడం, గతంలో పరిపాలించిన నాయకులు ప్రస్తుతం పరిపాలిస్తున్న నాయకుల వలన దేశంలో నిరుద్యోగం, పేదరికం తాండవిస్తుందని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా పోరాడి తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్ర్యం సంపాదించి ఆ తర్వాత పరిపాలన చేసి ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందించిన ఆ త్యాగమూర్తుల స్ఫూర్తిని తీసుకొని దేశంలో ఉన్న పేదరిక నిర్మూలించే విధంగా పనిచేయాలని అన్నారు. సెల్యూట్ సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించి మన సంపదను మొత్తం కూడా దోచుకొని మన విడిచి వెళ్ళిన తర్వాత, స్వాతంత్రం లభించిన తర్వాత మరి ఆ రోజు 40 కోట్ల మంది ప్రజలుంటే ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకు చేరాం. మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నాం. కానీ మరి కొన్ని పాలనాపరమైనటువంటి లోపాల వల్ల కావచ్చు, పాలించిన పాలకుల వల్ల కావచ్చు, పేదరికం ఇంకా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ఉంది. ఒక 10% మంది ధనవంతులు మొత్తం కూడా 80% సంపద వాళ్ళ చేతుల్లో పెట్టుకున్న భారతదేశంలో సంపద. ఒక 10% మీద ఏదో ఆదానీలు, అంబానీలు, టాటా, బిర్లా, మఫ్తలాల్, దాల్మియా, గోయంకా, కిర్లోస్కర్ లాంటి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో. ఈ దేశంలో పేదవాడు కనీసం 350 రూపాయలు కూడా రోజుకి ఆహారానికి ఖర్చు పెట్టేటటువంటి స్టేజ్లో కూడా అందుబాటులో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తీరుస్తూ ఉంది. ఈ సంవత్సరం 24 జూన్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి, వరల్డ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ILO పేర్కొన్న దాని ప్రకారం ఈరోజు పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, అదే కాకోకుండా మరి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అని ఒకటి వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాలా మందికి అర్థం కాదు. దాని ద్వారా లక్షలాది మంది ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితి భారతదేశంలో వచ్చింది. వీటన్నింటినీ కూడా సరి చేయాలి. వికసిత్ భారత్ అంటున్నారు ప్రధానమంత్రి మోడీ గారు. ఎక్కడంటే వికసిత్ భారత్ నేను అడుగుతా ఉన్నా. వికసిత్ భారత్ కాదు, పేదలకి సంపూర్ణ ఆరోగ్యం, విద్య, వసతి, గ్రామీణ ప్రాంతాల్లో వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఒక వైద్యశాలని నిర్మాణం చేసి, అదేవిధంగా గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి, అదే కాకుండా అక్కడే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పుడు రైతు వారీగా మనం దాదాపు రైతులు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం భారతదేశంలో. వీటన్నిటినీ కూడా మనం ఆలోచిస్తే మన పాలకులు అభివృద్ధి చాలా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది పేదరిక నిర్మూలన కోసం. గతంలో ప్రజల యొక్క జీవన విధానాన్ని మెరుగు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 మాసాల్లో దగ్గరగా మరి జరుగుతూ ఉన్న పరిపాలనలో ఇంతవరకు విద్యార్థుల గురించి కానీ, రైతుల గురించి కానీ, లేకుంటే మహిళల గురించి కానీ ఆలోచించినటువంటి పాపన పోవట్లేదు. నాకే భయం అవుతుంది అంటున్నారు. అన్ని అబద్ధపు, అసత్యపు, అంటే పాలకులు ఏ విధంగా, పార్టీలు ఏ విధంగా ఉన్నాయంటే చేయలేనిది చెప్పటం, ప్రజలను మభ్యపరచడం.
అసాధ్యం గాంధీ ప్రజల మీద నిత్తే వాళ్ళు ఆశపడి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించేటటువంటి పరిస్థితి ఈ స్వాతంత్ర భారతదేశంలో కూడా ఇప్పటికి కూడా రాజకీయ పార్టీలు ఈ విధంగానే చేస్తా ఉన్నాయి. నిజమైన అభివృద్ధి, నిజమైన సంతోషం, పేదరిక నిర్మూలన జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేసినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మీకు దృష్టికి తీసుకొస్తారు.